సెంట్రల్ గవర్నమెంట్ సరికొత్త ఆధార్ యాప్ను రిలీజ్ చేసింది. దీంతో సర్వీసెస్ మరింత సెక్యూర్గా అండ్ యూజర్ ఫ్రెండ్లీగా మారబోతున్నాయి. ఈ యాప్ యూసేజ్ అండ్ ఫీచర్స్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆధార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత మొబైల్ మెనూలోకి వెళ్ళి మనం ఆధార్ యాప్ని క్లిక్ చేస్తే మనకి కెమెరా, SMS, కాల్స్ పర్మిషన్ అడుగుతుంది, పర్మిషన్ ఇచ్చేయాలి. తర్వాత కెమెరా పర్మిషన్ అడుగుతుంది, అది కూడా ఇచ్చేయాలి. తర్వాత SMS, కాల్ పర్మిషన్స్ అడుగుతుంది, అది కూడా ఇవ్వాలి. తర్వాత ఆధార్ నెంబర్తో రిజిస్టర్ అవ్వాలి. ఇది 3 లేయర్స్ ప్రాసెస్ ఇది. తర్వాత 12 డిజిట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా కన్ఫర్మ్ చేయాలి. తర్వాత మొబైల్లో 2 సిమ్లు ఉంటే ఏ సిమ్ సెలెక్ట్ చేసుకుంటే OTP ఆటోమేటిక్గా తీసుకుంటుంది. నెక్స్ట్ ఫేస్ అథెంటికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇందులో లైటింగ్ కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి, స్పెట్స్ పెట్టుకోకూడదు. ఇప్పుడు మనం 6 డిజిట్ పిన్ సెట్ చేసుకుంటే మన ప్రొఫైల్ జనరేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. యాడ్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి మన ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ నెంబర్స్ కూడా ఇందులో మనం యాడ్ చేసుకోవచ్చు యాప్లో. నెక్స్ట్ సెలెక్ట్ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ఏ డీటెయిల్స్ అయితే షేర్ చేసుకోవాలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మాస్క్డ్ అండ్ నాన్ మాస్క్డ్ ఆధార్ 2 డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత బయోమెట్రిక్ మీద క్లిక్ చేసి మనం బయోమెట్రిక్స్ లాక్ అండ్ అన్లాక్ 2 చేసుకోవచ్చు. కింద కార్నర్లో సెక్యూరిటీ బటన్ మీద క్లిక్ చేస్తే బయోమెట్రిక్ లాక్ చేసుకోవచ్చు. యాప్ పిన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సర్వీసెస్లో ఆధార్ అండ్ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు. యాప్ ఇంగ్లీష్, తెలుగుతో పాటు 14 లాంగ్వేజెస్లో మనం యూజ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.